అసాంఘిక శక్తులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరించాలంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టాన్ని, నియమాలను పాటించాల్సిందే అని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తలుచుకుంటే జగన్ 2 నిమిషాల్లో జైల్లో ఉంటారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మద్యం కుంభకోణంలో జగన్కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని లోకేష్ బహిరంగ సవాల్ చేశారు. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్న ఆయన, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టైన జర్నలిస్ట్ కృష్ణంరాజును తోళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తూళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన ఆయన, ఓటు నోటు అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లే బయటకు వచ్చిందని అన్నారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1582 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గోదావరి జిల్లాల్లో కాళేశ్వరం నిర్మించినప్పుడు తాను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు వాళ్లే అని, తాను తెలంగాణతో ఎప్పుడూ ఘర్షణ పడలేదన్నారు. అనవసరపు గొడవలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ అధిపతి ప్రభాకరరావును ప్రత్యేక దర్యాప్తు బృందం 4వసారి విచారించింది. ప్రభాకరరావు బృందం సుమారు 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే గుర్తించగా, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ప్రభాకరరావును మరోసారి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానుండడంతో కాంగ్రెస్ తరపున తాను పోటీ చేస్తున్నట్లు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వెల్లడించారు. గతంలో చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ తాను గట్టి పోటీ ఇచ్చానని అజారుద్దీన్ తెలిపారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశానని అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇల్లు ఉన్నవారికే మళ్లీ ఇల్లు ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ సురేష్ బాబు షాక్ ఇచ్చారు. కమిషనర్తో చెప్పించి మేయర్ పక్కనే కుర్చీ ఏర్పాటు చేయించుకుని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూర్చున్నారు. సమావేశానికి మేయర్ రాలేదు. దీంతో తన పంతం నెగ్గకపోవడంతో అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కొండారెడ్డి భర్త కొండా మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొండా మురళి తెలిపారు. స్థానిక లీడర్లపై ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట వారంతా జనజీవన స్రవింతలో కలిశారు. ఈ ఏడాది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇప్పటి వరకు 294 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో చాలా మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారే అని ఎస్పీ తెలిపారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుర్గం చెరువులో పడి ప్రాణాలు తీసుకున్న సుష్మ కేసును పోలీసులు ఛేదించారు. వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇచ్చిన అదనపు కట్నం కోసం సుష్మను ఆమె భర్త అమృత్తో పాటు అత్తింటి వారంతా కలిసి వేధించడం మొదలుపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ₹1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ దర్శనం సందర్భంగా దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరగా ఆమె ఈ విరాళాన్ని ప్రకటించారు. హైదరాబాద్లోని జూ పార్క్లో ఉన్న ఒక ఆడపులికి క్లీన్ కారా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా క్లీంకారతో కలిసి ఆ పులిని చూస్తున్న ఒక ఫోటోను కూడా ఆమె పంచుకున్నారు. ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడే వారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, ప్రజలే ఆ భాషను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సర్వీసుల విషయంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు 3 విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వివరించింది. ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆస్ట్రేలియా సమీపంలో తాను ఏర్పాటు చేసుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారని ఆయన శిష్యురాలు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి తెలిపారు. మదురై ఆధీనం మఠంలోని నిత్యానంద ప్రవేశించరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిత్యానంద వేసిన పిటిషన్పై జరిగిన వాదనలపై ఆయన శిష్యురాలు ఈ విషయం వెల్లడించింది. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి తామే చొరవ చూపాల్సి వచ్చిందని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్లోని తమ 2 కీలక వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని ఆయన అంగీకరించారు. ఈ దాడుల తీవ్రతతోనే అమెరికా, సౌదీ అరేబియా జోక్యం కోరి కాల్పుల విరమణ సిద్ధపడ్డామని ఇషాక్ దార్ వెల్లడించారు. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 2 వారాల్లోగా నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వెల్లడించింది. సమీప భవిష్యత్తులో ఇరాన్తో చర్చలు జరిగే అవకాశం ఉన్నందున దాడికి వెళ్లాలా వద్దా అనే దానిపై రాబోయే 2 వారాల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా పొరుగు దేశమైన కాంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్తో జరిపిన ఓ ఫోన్ సంభాషణ లీక్ కావడం పెను దుమారానికి దారితీసింది. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే ఆమె తీవ్రమైన పదవీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దేశ రాజకీయ పరిస్థితులను వివరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షాలు ఆమె రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 2 సార్లు లే ఆఫ్లు ప్రకటించిన సంస్థ ఇప్పుడు 3వ విడత కోతలకు ప్రణాళికలు రచిస్తోందని చెబుతున్నారు. కృత్రిమ మేధా రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.